హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, కొన్ని జిల్లాల్లో మాత్రం రానున్నటువంటి రోజుల్లో కురినటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఏప్రిల్ నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్నాయి. అంటే ఏప్రిల్ నెలలో దాదాపుగా 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మే నెలలో చెప్పాల్సిన అవసరం లేదు. మార్చి మొదటి వారంలోనే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయలసీమ, చిత్తూరు, కర్నూలు, కడప వ్యాప్తంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే వర్షాలు మాత్రం కురుస్తాయి. మార్చి 19, 20, 21 తేదీల్లో ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు నమోదు కానున్నాయి. అడపాదడప కురిసే వర్షాలు తప్పితే భారీ ముసురు వర్షాలు కురిసే అవకాశం లేవు. వేసవి కాలంలో నమోదవుతున్నటువంటి వర్షాలు కావడంతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉంటాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మధ్య తెలంగాణ, హైదరాబాద్ నగర ప్రాంతం, శ్రీకాకుళం, విజయనగరం మీదుగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.